బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేటి నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్ 3న బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ బాధ్యతలను స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులకు అప్పగించారు. నామినేషన్ దాఖలు చేసే సర్పంచ్ అభ్యర్థులు జనరల్ స్థానానికి 2,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ స్థానాలకు 1,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వారు స్థానాలకు జనరల్ 1,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో 500గా నిర్ణయించారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలతో పాటు తమ పూర్తి వివరాలు పొందుపరచాలి. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాక 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే 2019లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంటే 2024లో నిర్వహించారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికలు నిర్వహించలేదు. అంటే అప్పటి నుండి కూడా ఏదైతే గ్రామ పాలనాధికారుల పర్యవేక్షణలో కూడా ఈ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు నుండి మొదటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడానికి కూడా నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో కూడా అధికారులన్నీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం ఏదైతే ఇప్పటికే అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మొదటి విడత కూడా సంబంధించిన ఏదైతే నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కూడా ఏదైతే ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు గడువు ఉంది. అదే అభ్యర్థుల గుర్తుల ప్రకటన కూడా డిసెంబర్ 3వ తేదీన ప్రకటిస్తారు. అయితే పోలింగ్ డిసెంబర్ 11న నడుస్తుంది. మొత్తం మొదటి విడతలో 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు 47,440 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని చెప్పొచ్చు. అయితే పారదర్శకంగా జరిగేందుకు ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే అన్ని పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ అంటే కొన్ని గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా కూడా తీర్మానించేందుకు కూడా కొన్ని గ్రామాలు ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా గ్రామ అభివృద్ధి ఎవరైతే చేస్తారో సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి అయితే ఇప్పటికీ గ్రామాల్లో ఏదైతే యువత కూడా ఉత్సాహంగా ఉన్న నేపథ్యం కనపడుతుంది. అయితే మొదటి విడతలు ఏ విధంగా ఎన్నికలు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% అమలు చేయలేదని కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికీ కేవలం 17% బీసీలకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని కలిపి అంటే ఏ విధంగా ఉండబోతుందని చూడాలి. మొత్తానికి అయితే చాలా 2019లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ 2025లో నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా గ్రామాల సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.